ఎదురుపత్తి గ్రామ ప్రజలారా, నేను పందలనాయుడికి ఫోన్ చేసినాను. ఏరా పందలనాయుడు, జనసేన పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారు, తన హైకోర్టు అడ్వకేట్ గారు నా భూమి 8 ఎకరాలు అలాగా నిర్ధారించినట్రా. మరి ఏడు సంగతిరా, మరి నీ దగ్గర ఎంత రికార్డు ఉన్నది? మరి ఏడు సంగతి, నువ్వు పవన్ కళ్యాణ్ గారు మోసం చేసి భూ కబ్జాలు చేస్తావా? పవన్ కళ్యాణ్ గారు అలాగంటేనా? పవన్ కళ్యాణ్ గారికి బుర్ర పని చేయలేదంట, ఆయన చదువుకోలేదంట, ఇంటర్ ఫెయిల్ అలాగని అంటున్నాడండి పందలనాయుడు. ఎదురుపత్తి గ్రామ ప్రజలారా, ఆ దొంగ రాజకీయ నాయకుని గ్రామం నుంచి బహిష్కరించండి, లేకపోతే నేను వేరే దేశంలో ఏదో దాంట్లో కలిసిపోతాను. ఎదురుపత్తి గ్రామ ప్రజలారా, ఎవరిని ఆ పందలనాయుడు భూములు దున్నకూడదు. పవన్ కళ్యాణ్ గారు స్పందించేదాకా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఓమేష్ అనిత మేడం స్పందించేదాకా ఆ పందలనాయుడు భూములు ఎవడో దునకండి. నా 8 ఎకరాలు అలాగని పవన్ కళ్యాణ్ గారు నిర్ధారించినారు. మరి పవన్ కళ్యాణ్ గారు నిర్ధారించినారంటే ఏమంతా తెలిసిన? పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ ఫెయిల్, ఆడికేం తెలిసిన చదువు, ఆడు చదువుకోలేదు అలాగని అంటున్నాడు. చూసినావా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారే నమస్కారం పెడతారు పవన్ కళ్యాణ్ సార్ని. నాకు 2002లో హైదరాబాద్ రెస్టారెంట్లో పనిచేసినప్పుడు యూసఫ్గూడ బస్తీలోని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అయిన అజయ్ గారు నాతో చెప్పినారు, తమ్ముడు నువ్వు బాధపడకో, ఇప్పటికన్నా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని శాసిస్తాడు, కంపల్సరీగా నీకు న్యాయం జరుగుతుంది. 2002లోనే ఆయన కలగా అన్నాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ సార్ పాపం కష్టపడి ఎంతో ప్రజాయాత్ర చేసి అంత సుపరిపాలన అందిస్తే పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ ఫెయిల్ అలాగని అంటుంది పందలనాయుడు. దయచేసి గ్రామం నుంచి బహిష్కరించండి. ఆడి వల్ల యుద్ధాలు చేసుకోకండి ప్లీజ్ సార్. ఎదురుపతి గ్రామ ప్రజలారా, ఆ దొంగ రాజకీయ నాయకుని తన్ని దోసేయండి. ఇప్పుడు నేను యుద్ధం మొదలెట్టిన నేను ఆపను. నా రికార్డు 8 ఎకరాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ధారించినారు. వద్దు, ఆ పందులు దొంగ రాజకీయ నాయకుని అసలు సచివాలయంలో కానీ అసలు ఎక్కడ అడుగు పెట్టనీకండి, తన్ని దోసిండి. ఆడ పొలాలు ఎవడో దునకండి. ఆడ పొలాలు ఎంతమంది దున్నినా వాళ్ళందరికీ తెలిసిన 8 ఎకరాలు దోసుకున్నాడు అలాగని. వాళ్ళ పొలాలు దున్నిన వాళ్ళు సాక్ష్యాలు చెప్తే చాలు, సాక్ష్యాలు చెప్పకపోతే వాళ్ళని తోసేస్తాను. ఇప్పుడు ఆ సర్వే తోటి ఉడిచినాడు, ఆ సర్వే నెంబర్ 1B అది పట్టుకు రమ్మంటే నాకేం తెలియదు అంటాను. ఏం తెలియకుండా నా మీద కేసు పెడతాడా?